ఏపీ లిక్కర్ స్కామ్లకి ఈడీ ఎంట్రీ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తుంది. ఆ సోదాలలో కొన్ని సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంది, మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు వార్తలు వింటూ ఉన్నాం. కానీ ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఏదో అవుతుంది, జగన్మోహన్ రెడ్డిని ఏదో అరెస్ట్ చేస్తారు, దానివల్ల జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్ లో దోషిగా చూపించవచ్చు. వీళ్ళు స్కామ్ చేశారు, గత పాలనలో వీళ్ళు పరిపాలన చేయలేదు, వీళ్ళు స్కామ్లు చేశారు, దీని తర్వాత ఇసుక స్కామ్ ఉంటుంది అని చేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మనం కొంచెం లోతుగా వెళ్తే ఇక్కడ ఈడీ ఎంటర్ అయితే కేసు కొద్ది భాగం కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ కేసు సిబిఐ కంట్రోల్ కూడా పోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ అరెస్ట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి కూడా ఫుల్ క్లారిటీగా ఉన్నారు. మహా అయితే 2 నెలలు పెట్టుకున్నా, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు పెట్టుకుంటారు జైల్లో, పెట్టుకోకుండా నేను రెడీ అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకొని దానివల్ల లాభ నష్టాలు బేరీజు వేసుకోవటం ఈ కూటమి ప్రభుత్వం కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ ఆలోచిస్తే దీన్ని చివరికి తీసుకొచ్చేసి సిబిఐ పరిధిలోకి, అంటే సెంట్రల్ పరిధిలోకి ఈ ఏపీ లిక్కర్ కేసు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డి సేఫ్ గా ఉండగలుగుతాడు. అంటే మనం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు తీసుకోనివ్వండి, ఆ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఈ అక్రమాస్తుల కేసు వ్యవహారాలు అన్ని కేసులు పరిశీలిస్తే ఏదో 40,000 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి, దీని వర్త్ ఇంత అని చెప్పేసి సిబిఐ ప్రకటించింది. గతంలో టీడీపీ గవర్నమెంట్, మిగతా వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 1,00,00,000 కోట్లు అనేసి ప్రచారం చేశారు. తీరా చూస్తే అది 40,000 కోట్లకు సంబంధించింది ప్రకటించింది. కానీ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీఫ్ మినిస్టర్ చేశారు. ఇప్పటికీ ఆ కేసు వెళ్ళలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరైన సందర్భాలు లేవు. కాబట్టి ఇవి మెల్లిగా సెంట్రల్ పరిధిలోకి వెళితే కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన డోకా ఏం లేదు. ఒకవేళ ఇక్కడ ఈ అరెస్ట్ ఈక్వేషన్ లో లాభ నష్టాలు చంద్రబాబు నాయుడు బేరీజు వేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, అంటే స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దానివల్ల జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి వచ్చే మైలేజ్ ఎంత, మనకు జరిగే నష్టం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటారు. తీరా ఈ ఇష్యూని కొన్ని ఒత్తిడులకు లోనయ్యి మెల్లిగా ఈ సమస్య మనకెందుకు అని చంద్రబాబు నాయుడు కానీ కూటమి గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే, అది ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తారు, ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలి, స్టేట్ గవర్నమెంట్ మీద సిట్ మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఎవరో ఒకరు కోర్టులో పిటిషన్ వేస్తారు. తద్వారా ఇది దేశ అత్యున్నత విచారణ సంస్థ సిబిఐని నిర్వహించాలనేసి ఏదైనా తీర్పులు రావచ్చు. తీర్పులు వచ్చిన తర్వాత ఈ కేసు సిబిఐ కంట్రోల్కి వెళ్తుంది. అండ్ ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది కాబట్టి ఈ 2 ఇష్యూస్ కు 2 విచారణ సంస్థలు కూడా ఈ సిట్ కేసును తను గుప్పిట్లోకి తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేసుకోలేదు, దీన్ని ఏదో చేస్తున్నట్లుగా యాక్షన్ చేస్తుంది తప్పితే తీరా ఏం చేస్తుందంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దాం అనుకున్నాము, ఈ కేసులన్నీ కూడా సిబిఐకి వెళ్ళిపోయినాయి, ఈడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి మనం ఏమి చేయలేకపోయాము అని చెప్పి తప్పించుకునేదానికి మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒకవేళ ఇప్పుడుకున్న సాక్ష్యాధారాలు కానివ్వండి, నారా లోకేష్ గారే బంగారు కొన్నారు అని చెప్పాడు, కొన్ని కేజీల బంగారు కొన్నారని చెప్పారు, డబ్బులు దొరికిందని చెప్పారు, కొన్ని బ్యాంకులు సీజ్ చేశారు, కొన్ని షెల్ కంపెనీలన్నీ ఉన్నాయన్నారు, ఎవ్రీథింగ్ బాంబేకి వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంకా చాలా ఉంది సమాచారం. కానీ ఆ సమాచారం అంతా కలిపి చివరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డిని మాత్రం కూటమి గవర్నమెంట్ అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తా ఉంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది.
ఈడీ ఎంటర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈడీ కొన్ని విచారణలు చేస్తూ ఉంటుంది, దాంతోపాటు సిట్ విచారణ కూడా కొంచెం గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ అరెస్టులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కోర్ టీం ఏదైతే ఉందో అందరూ కూడా అక్కడ అరెస్ట్ అయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా భయపడడం మానేశాడు. ఏం చేసుకోకపోతే అరెస్ట్ చేసుకుంటే 5-6 నెలలు బయలు మీద మళ్ళీ వస్తా బయటికి అంటున్నాడు. నాకు రాజకీయంగా వచ్చిన నష్టం ఏం లేదు, ఒకవేళ నష్టం వచ్చిన వాళ్ళకే వస్తుంది. అంతకుముందు స్కాములు పెట్టారు, కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళారు, వచ్చారు, సీఎం కాలేదా? ఇప్పుడు పెట్టండి, దానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేశాడు. కాబట్టి దీంట్లో చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూలో అరెస్ట్ చేస్తే అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎలా తయారైందంటే స్కాములు అంటే కనుక అది కామన్ అయిపోయింది. పొలిటీషియన్ స్కాములు అంటే కనుక వెరీ ఈజీగా ఉంది. అంటే ఇప్పుడు 100 కోట్లు 50 కోట్లు అని వింటే స్కాములు అమ్మో అనేవాళ్ళు గతంలో. ఇప్పుడు 50,000 కోట్లు 60,000 కోట్లు 1,00,000 కోట్లు అంటే కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నారు ప్రజలు కూడా. స్కామ్ అంటే అది కామన్ రొటీన్ జరిగే ప్రక్రియ. అది అందరూ చేసేదే స్కామ్ అధికారంలో ఉన్నప్పుడు. దాన్ని మనం ఇంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా చెయ్యరా? అరెస్ట్ చేస్తే ఏంటి, అరెస్ట్ కాకపోతే ఏంటి? జైల్లో వేస్తారా? ఎప్పుడు వేస్తారు? వేసేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. అక్కడికి అయిపోయింది ఇష్యూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి జరిగే నష్టం ఏం లేదు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వం అతనికి అండగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కూటమి గవర్నమెంట్ టచ్ చెయ్యలేదు. ఒకవేళ తాత్కాలికంగా అరెస్టులు ఆ వ్యవహారాలు అన్నీ చేస్తారు తప్పితే చివరికి ఇవన్నీ కట్టగట్టుకొని రికార్డులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధి విచారణ సంస్థలు ఏదైతే ఉన్నాయో సిబిఐ అండ్ ఈడీ కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డిని చేయబోతున్నాము, అరెస్ట్ చేయబోతున్నాము, అక్కడ దొరికింది, ఇదో ఇక్కడ దొరికింది, ఇక్కడ ఎంక్వైరీ దొరికింది, ఇక్కడ డేటా దొరికింది, ఇక్కడ వీడియోలు దొరికితే తాత్కాలికంగా వీళ్ళు ఎంత ప్రచారం చేసినా కూటమి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి విషయంలో వేలు పెట్టదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన పరిధి మనం ఒకసారి పరిశీలిస్తే చివరి వరకు లాగి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దీనిలో సూత్రధారి అని మాత్రమే చెప్పి ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ కూడా కేంద్ర పరిధిలోకి వెళ్ళే విధంగా వీళ్ళు వెళ్ళిపోతున్నా కూడా మౌనంగా వహించి మన చేతులు దుక్కునేసి జగన్మోహన్ రెడ్డి లిక్కర్లో కొన్ని వేల కోట్లు దోచుకున్నాడని మాత్రం ప్రజలకు చెప్పగలుగుతాడు. అది తప్పక ఇంకా వేరేది ఏమీ చేయలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సేఫ్ ఇన్ లిక్కర్ స్కామ్. జగన్మోహన్ రెడ్డి మీద ఈ కూటమి గవర్నమెంట్ కఠినంగా చర్యలు తీసుకునే ధైర్యము ఈ గవర్నమెంట్కు లేదు. ఈ స్కామే కాదు, రేపు మైనింగ్ స్కామ్ కానివ్వండి, లేదా ఇసుక స్కామ్కి సంబంధించి కొన్ని వేల కోట్ల, అంటే దీనికంటే కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అది. పక్కా టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ శాటిలైట్ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ దాన్ని ఎంక్వైరీ మొదలుపెట్టినట్టు లేదు. ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడు తేలుతుందో ఈ తేలే లోపల ఈ స్కామ్ అంతా కూడా కేంద్ర పరిధిలోకి వెళ్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమీ భయపడడం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా సిబిఐ అరెస్ట్ చేసి కఠినంగా ఏదైనా చేయాలనుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. తర్వాత పాదయాత్ర చేశాడు, తర్వాత సీఎం అయ్యాడు. రేపు జగన్మోహన్ రెడ్డిని ఒకవేళ సిబిఐ కేసులో ఏదైనా అరెస్ట్ చేసినా కూడా ఈ అరెస్ట్ కూడా అక్రమ అరెస్ట్ అన్నేస్తారు. అక్రమంగా కూటమి గవర్నమెంట్ మా మీద పెట్టి లేని కేసును మా మీద పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని ఈ గవర్నమెంట్ ఏమీ చెయ్యలేదు అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.